అందరికీ నా ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు నేను ఇంకో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. ఓకే, ఆ కథ స్టార్ట్ చేసే ముందు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? దానికంటే ముందు నేనేం కథ చెప్పబోతున్నానో మీకు తెలుసా? థింక్ చేయండి. అవును, అది కరెక్ట్. నేను మోషే స్టోరీ చెప్పబోతున్నాను. సరే, స్టార్ట్ చేసేద్దామా? ఐగుప్తు ప్రజలు ఇజ్రాయేలుని బానిసలుగా తీసుకుంటే ఆ బానిసల్ని వాళ్ళు ఒక్క అడుగు పక్కకేసి రాంగ్ చేశారనుకో, ఇంకా కొరటాలతో దెబ్బలు ఇలా పాడేసేవారు, ఇలా కొట్టేవారు గట్టిగా. వాళ్ళకి ఎంత నొప్పి వచ్చేది. అప్పుడు దేవుడు కొంతమందిని అయితే చంపేసేవారు కూడా. అప్పుడు దేవుడు దాన్ని చూడలేక, దాన్ని తట్టుకోలేక, నా ప్రజల్ని ఎందుకు అలా బాధ పెడుతున్నారు, నా ప్రజల్ని అలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అంటున్నారు యేసయ్య. అప్పుడు దేవుడు ఒక మనిషిని సిద్ధం చేసుకున్నారు. ఆ మనిషి పేరేంటో మీకు తెలుసా? అవును, అది కరెక్ట్, మోషే. మోషే దేవుడికి చాలా భయభక్తుడు. అంటే నాకు నోరుకి రావట్లేదు, ఏమనుకోకండి. ఓకే, ఇప్పుడు మనం చాలా భయపడతాడు కదా. అప్పుడు దేవుడు మోషే అని మోషేని పిలిస్తే, ఓ నా ప్రభువా, నేను నీ స్వరాన్ని వింటున్నాను, చెప్పు ప్రభా, నేను నీ కోసం ఏం చేయాలి అనేసి అడుగుతుంటే అప్పుడు నా ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించు అనేసి అడిగారు. అప్పుడు నేను ఎలా వెళ్ళగలను? నేను వెళ్ళలేను బాబు, నేను వెళ్ళలేను, నాకు అసలు అంత లేదు. నేను ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్తే నన్ను చంపేస్తారు అని అనలేదు మోషే. సరే దేవుడా అనేసి వెళ్ళాడు. అప్పుడు మోషే అక్కడికి వెళ్ళాక ఐగుప్తు రాజుని కలిస్తే ఆ ఐగుప్తు రాజు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అడిగితే నా ప్రజల్ని వదిలించు అనేసి అడిగాడు. నేనెందుకు వదిలించాలి, వాళ్ళు నా బానిసలు అనేసి చెప్తే, నేను రెండోసారి అడుగుతున్నాను, నా ప్రజల్ని విడిపించు అనేసి అడుగుతున్నాడు. మూడోసారి అడిగాడు, నా ప్రజల్ని విడిపించాలి. ఆయన అస్సలు వినట్లే. అందుకే దేవుడు తన కర్రని కింద పాడేస్తే పాము అయిపోతుంది అని చెప్పాడు. అప్పుడు మోషే ఆ కర్రని పట్టుకొని కింద పాడేస్తే అది పాముగా మారిపోయింది. అప్పుడు తన ఐగుప్తు రాజు పక్కన ఇద్దరు మాంత్రికులు ఉన్నారు. వాళ్ళు కర్రలు ముట్టుకున్నారు, కర్రలు పట్టుకుంటే వాటిని. అప్పుడు ఐగుప్తు రాజు అంటున్నాడు, మీ దేవుడు చేసిన అద్భుతాలు మా మంత్రికులు కూడా చేయగలడు అనేసి ఆ మంత్రికులు కర్రలు పట్టుకున్నవి ఇలా కిందకి విసిరేశారు. ఆ రెండు కలర్లు 2 పాములుగా మారిపోయాయి. అప్పుడు మోషే వేసిన కర్ర పడేశాడు కదా, ఆ కర్ర పాము ఉంటుందా, ఆ పాము ఈ 2 పాముల్ని మింగేసింది. అప్పుడు వాళ్ళెవ్వరు అసలు షాక్, ఒక పాము ఇంకో పాముని ఎలా మింగేస్తుంది అనేసి షాక్ అయిపోయాడు. అప్పుడు తర్వాత బయటికి తోసేశారు మోషేని. తోసేస్తే అప్పుడు మళ్ళీ లోపలికి వచ్చి, నా ప్రజల్ని విడిపించు అనేసి అడిగితే అప్పుడు ఎర్ర సముద్రం ఉంటుంది కదా, అక్కడ వాటర్ ఉంటే ఆయన కర్రతో ఇలా 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 అక్కడ తిప్పితే ఆ నీళ్ళన్నీ బ్లడ్గా మారిపోయాయి. అప్పుడు ఐగుప్తు రాజు దాన్ని నమ్మలేకపోతే మళ్ళీ వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతే అప్పుడు
బయటికి వెళ్ళిపోయాక ఎప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? మీకేం జరిగిందో తెలుసా? అప్పుడు అప్పుడు మూన్ ఉంటుంది చూడండి, రాత్రి వస్తుంది చూడండి, దాన్ని మొత్తం నల్లగా అయిపోతే అప్పుడు మళ్ళీ వరదండలు, మళ్ళీ మిడతలు, పేలు, కప్పలు అనిపిస్తుంది. మొత్తం అగొత్తి మొత్తం నిండిపోయింది. అప్పుడు ఆ రాజు సంతానం కూడా పోయింది, చనిపోయాడు. అప్పుడు నీ ప్రజల్ని నువ్వు తీసుకొని పోయి వెళ్ళిపో అనేసి అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? రాజు తన ప్రజల్ని వదిలేశాడు. అంటే ఇజ్రాయేల్ ఉంటారు కదా, వాళ్ళని వెళ్ళిపో, నీ ప్రజల్ని తీసుకెళ్ళిపో అనేసి అరుస్తుంటా అప్పుడు మోషే ఆ ప్రజలందరినీ తీసుకొచ్చాడు, కానానికి తీసుకొస్తున్న దారిలో వారికి చాలా దాహం అంటున్నారు. అక్కడ చేదుగా ఒక నది ఉంది, ఆ నదిలో తర్వాత చేదుగా ఉన్నాయి. అప్పుడు మోషకి చెప్తే దేవుడికి ప్రార్థించి వీళ్ళకి ఎలా చేయాలి ప్రభు అంటే, అప్పుడు ఆ చేదు నీళ్ళు ఉన్నాయి చూడు, మధురంగా మారిపోతే అప్పుడు మళ్ళీ దారిలో మళ్ళీ వాళ్ళకి ఆకలేసింది. మరి అన్ని సంవత్సరాలు నడిచారు కదా, మరి ఆకలి లేకుండా ఎలా ఉంటుంది? అప్పుడు ఆకలేసిందని మోషేని అడిగితే అప్పుడు మన్నా కురిస్తే మొత్తం అన్ని తిన్నారు. అప్పుడు మళ్ళీ మాకు మాంసం ముక్కలు కావాలి అని అడిగారు. అప్పుడు దేవుడికి ప్రార్థిస్తే ఆకాశం నుంచి పక్షులు కింద పడ్డాయి. అప్పుడు వాటిని తిన్నారు. అప్పుడు వెళ్తుంటే మళ్ళీ వారికి దాహం వేస్తే దేవుడు ప్రార్థిస్తే అక్కడ ఒక పెద్ద బండ ఉంది, ఆ బండను నువ్వు దాంతో మాట్లాడు, అందులోంచి నీరు వస్తాయి అన్నాడు. కానీ మోషే అలా చేయలేదు. దాని కర్ర ఉంది చూడండి, టప్ అని ఇక్కడ కొట్టాడనమాట. కొడితే ఆ బండకి కొడితే దేవుడికి కొట్టినట్టు. అప్పుడు దేవుడు మోషేతో అందులోంచి నీళ్ళు వచ్చినాయి. అప్పుడు దేవుడు మోషేతో, నువ్వు నేను చెప్పింది చేయలే, నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు, అందుకే వాళ్ళందరినీ వెళ్ళిపోమని నువ్వు ఇక్కడే ఉండాలి అనేసి చెప్పాడు. అప్పుడు సరే దేవుడా అనేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ ఉంది. అందుకే మనం ఎప్పుడు మోషేలాగా దేవుడి మాటలు వినాలి. ఓకేనా? ధన్యవాదములు. అండ్ లైక్, షేర్, subscribe, and I love you all. Thank you for watching this video.